అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రార్థనా మందిరాలకి మరియు దేవాలయాలకి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. దేవాలయం మనం గమనించినట్టయితే దేవాలయం బయట ధ్వజస్తంభం ఉంటుంది. దేవాలయం పైన కలశం ఉంటుంది. దేవాలయానికి ముందుగా గోపురం ఉంటుంది. దానిపైన కలశం ఉంటుంది. ఆ ప్రతిమకి ప్రతిరూపమైన భగవంతుణ్ణి అందులోకి ఆవాహన చేస్తారు. దేవాలయ నిర్మాణానికి కానీ పూజా విధానానికి కానీ ఆగమ నియమాలని పాటిస్తారు. అంతేకాకుండా దేవాలయంలో యంత్రం, మంత్రం, తంత్రం ఈ మూడింటిని ఉపయోగించి పూజలు కానీ వ్యవహారాలు కానీ జరిపించడం జరుగుతుంది. కానీ అదే మనం ప్రార్థనా మందిరాల్లో చూసినట్టయితే అక్కడ మనకి కనీసం గంట కూడా కనిపించదు. కేవలం అక్కడ మనం మనశ్శాంతిగా ఉండడానికి లేదా ప్రవచనాలు వినడానికి లేదా యోగా, మెడిటేషన్ లాంటి సాధనలు చేసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. ఉదాహరణకి మనం సాయిబాబా టెంపుల్ని చూసినట్టయితే దానిని టెంపుల్ అనడం కన్నా ఒక ప్రార్థనా మందిరంగా చూడడం ఉత్తమం. అక్కడ ధ్వజస్తంభం కానీ గోపురం కానీ కలశం కానీ ఇలాంటివి మనకి ఏం కనిపించవు. అది కేవలం ప్రార్థనా మందిరంగా చూడడం వల్ల తప్పేం లేదు. కానీ దానిని దేవాలయం అనడమే తప్పు. దేవాలయానికి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిని పాటించాల్సిన అవసరం సాయిబాబా మందిరాల్లో కానీ లేదా ఆశ్రమాల్లో కానీ అవసరం లేదు. అలాంటి సమయాల్లో వాటిని మనం దేవాలయాలుగా పరిగణించడం చాలా తప్పు. ఇక మీదట ఇలాంటి విషయాలు అందరూ గుర్తుంచుకోగలరని ప్రార్థన. స్వస్తి.